హాయ్ ఫ్రెండ్స్, ఆల్ఫా యశ్రాజ్ ఫిలిం స్పై యూనివర్స్లో వచ్చిన మరో సినిమా. అలియా భట్, శార్వరి వాగ్, అనిల్ కపూర్, బాబీ డియోల్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాలో బెంగాలీ నటుడు భట్టాచార్య మరో ప్రధాన పాత్ర పోషించాడు. శివ రైవల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. సీత ఆల్ఫా అనే టీంలో స్పెషల్గా ఫతే అనే వ్యక్తి ట్రైన్ చేయబడిన వెపన్ ఆల్ఫా అనే సీరంని కనిపెట్టి భారతదేశ సైనికుల మీద ప్రయోగించి వాళ్ళను ఒక కొత్త ఆయుధంలా తయారు చేయాలనుకుంటారు ఫతే టీం. అయితే అది వికటిస్తుంది. కానీ సీత బాడీలోకి ఆల్ఫా సీరం ఎలా వెళ్ళింది, చిన్నపిల్ల అయిన సీత ఎక్కడ ట్రైనింగ్ తీసుకుంది, ఎలా ఎదిగింది, ఎవరి మీద ఆయుధంగా ప్రయోగించబడింది, చివరికి తన గతం ఏంటి, తన తండ్రి ఎవరు, ఇవన్నీ తెలుసుకొని తన కుటుంబానికి చేరువైందా లేదా, స్పై యూనివర్స్లోకి ఆమె ఎలా వెళ్ళింది, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి. చాలామంది చండాలమైన రివ్యూలు ఇచ్చారు. బాలీవుడ్ ప్రముఖ రివ్యూవర్ తరణ్ ఆదర్శ్ ఈ సినిమాకి 1.5 స్టార్స్ ఇచ్చాడు. కానీ ఎందుకో నాకు ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత థియేటర్లోనే చూడాలనిపించింది. థియేటర్లోకి వెళ్ళి చూసిన నాకు ఎక్కడ డిసప్పాయింట్మెంట్ రాలేదు. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఇంటర్వెల్ వరకు ఏకబిగిన ఫైట్లు అదిరిపోయి అనిపించింది. ఒక్క ఫైట్ కూడా రిపీటెడ్గా ఎక్కడో చూసింది అన్నట్టు ఉండదు. చాలా బాగా తీశారు. యాక్షన్ కొరియోగ్రఫీ కూడా చాలా బాగా చేశారు. కోర్స్ కొన్ని లాజిక్లు ఉండవు, అవి పక్కన పెట్టాలి ఇలాంటి కమర్షియల్ సినిమాలకి. అయినా సరే స్టంట్స్ అదిరిపోతాయి. ఆలియా భట్, శార్వరి వాగ్ మధ్య ఇంట్లో జరిగే ఫైట్ అదిరిపోతుంది. అలాగే ఆలియా భట్ ఎంట్రన్స్లో చేసే ఫైట్ కూడా బాగుంటుంది. హృతిక్ రోషన్, శార్వరి వాగ్, ఆలియా భట్ చేసే ఫైట్ కూడా అదిరిపోతుంది. అనిల్ కపూర్ నటన ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్. తండ్రి పాత్రలో అద్భుతంగా చేశాడు ఆయన. రా చీఫ్గా కూడా చాలా బాగా డీసెంట్గా చేశాడు ఆయన. దియా మిర్జాతో వచ్చే ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో ఆకట్టుకుంటాయి. ఆలియా భట్ చిన్నప్పటి ఫ్లాష్ బ్యాక్ కూడా బాగుంటుంది. ఇక రూత్లెస్ విలన్గా ఫతే పాత్రలో అద్భుతంగా చేశాడు బాబీ డియోల్. అతని పాత్ర హైలైట్ అని చెప్పొచ్చు. ఫైట్స్ కూడా చాలా బాగా చేశాడు. అక్కడక్కడ డూప్ మీద ఫేస్ని సరిగ్గా అప్లై చేయడంలో విఎఫ్ఎక్స్ డిపార్ట్మెంట్ ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. తెలిసిపోతూ ఉంటుంది క్లైమాక్స్ ఫైట్లో. అలాగే శార్వరి వాగ్ నటన, ఫైట్స్, గ్లామర్ షో ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు శార్వరి వాగ్ గ్లామర్ షో అదిరిపోతుంది. ఫైట్స్ కూడా చాలా బాగా చేసింది. అయితే ఫైట్స్లో ఇంకా ఫేస్ నుంచి మంచి ఎక్స్ప్రెషన్స్ ఇస్తే బాగుంది. ఆలియా భట్ తన పాత్ర హైలైట్గా చేసిందని చెప్పొచ్చు. యాక్షన్ సన్నివేశాలు ఎరగదీసింది. మొండితనంగా ఉండే ఆడపిల్లగా సీత పాత్రలో సూపర్గా చేసింది. అక్క చెల్లెల మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అలాగే తండ్రి కూతుళ్ళ మధ్య కూడా ఒక మంచి సెంటిమెంట్ సన్నివేశం పెట్టుంటే బాగుంది. హృతిక్ రోషన్ కనపడిన ఓ సన్నివేశం, ఓ ఫైట్ ఆకట్టుకుంటుంది. కబీర్ పాత్రలో ఎరగదీశాడు. స్పై యూనివర్స్లో కబీర్ పాత్ర వస్తుందని మనకు తెలిసిందే. వార్ 1, వార్ 2లో ఉన్న కబీర్ పాత్ర ఇక్కడ రిపీట్ అయింది. ఫైట్స్ అదిరిపోతాయి. ఇంటర్వెల్ బ్లాక్ వచ్చేసరికి జనం అందరూ ఏమవుతుందని ముందుకు వచ్చేసి కూర్చున్నారు సీట్లో. క్లైమాక్స్ ఫైట్ని కమర్షియల్ ఫార్మాట్లో ముగించారు. అయినా సరే బాగుంటుంది. సెకండ్ హాఫ్లో కూడా స్టంట్స్ బాగుంటాయి. బాబీ డియోల్కి, ఆలియా భట్కి వచ్చిన ఫైట్ కానీ, క్లైమాక్స్ ఫైట్ కానీ సూపర్గా ఉంటాయి. నమ్మక ద్రోహికి వేసే శిక్ష ఏంటో తెలుసా, చావు అనే డైలాగ్ని రిపీటెడ్గా క్లైమాక్స్లో వాడిన విధానం బాగుంది. ఫోటోగ్రఫీ ఫెంటాస్టిక్. విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగున్నాయి. ఎక్కడ బోర్ కొట్టదు. ఫుల్ యాక్షన్ ఎపిసోడ్తో సినిమా యాక్షన్ సినిమాలా సాగుతుంది. ఈ సినిమాలో ఉన్న ఇంగ్లీష్ పాటలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి హైలైట్. ముఖ్యంగా థంపింగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సినిమా నిలబెట్టిందని చెప్పొచ్చు. ఏరియల్ షాట్లో బైక్ మీద వెళ్తున్నప్పుడు వెనకొచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వావ్ అనిపిస్తుంది. అక్క చెల్లెలిద్దరూ అడవుల్లో చెట్ల మధ్య బైక్ నడుపుతున్నప్పుడు వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ అనిపిస్తుంది. శార్వరి వాగ్ కొన్న సాంగ్ ఉంటుంది కానీ అది పెద్ద గుర్తుండేలా ఉండదు. విచిత్రంగా బ్యాడ్ రివ్యూలు వచ్చినా సరే ఈ సినిమాకి జనం థియేటర్లో ఎగబడ చూడడం విశేషం. నేను చెప్తున్నాను, అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమాలు ఇష్టపడే వాళ్ళు అస్సలు మిస్ అవ్వకండి. మంచి డాల్బీ అట్మాస్ సౌండ్ ఉన్న థియేటర్లో చూడండి. అదిరిపోయింది సినిమా. అలాగే ప్రాజెక్ట్ ఒడిస్సీ అంటే ఏంటి అన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాలి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. పెట్టేసింది బాబాయ్. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?